తెలుగు సినిమాల సత్తా ఏమిటనేది సాధారణంగా ఆ చిత్రం సాధించిన వసూళ్లు, అందులో నటించిన హీరోకు గల స్టార్డమ్, ఆయన డిమాండ్ చేసే పారితోషికాన్ని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. చిరంజీవి హీరోగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించింది కోదండరామిరెడ్డి. ఈ ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి నట జీవితంలో ఒక ముఖ్యమైన మలుపైతే, నటుడిగా హీరోగా ఆయనకు శక్తివంతమైన ఇమేజ్ని ఏర్పరిచింది కూడా. ఆ చిత్రమే చిరంజీవి చిత్రానికి అత్యధిక వసూళ్లు సాధించిన మరో చిత్రం రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించి శ్రీదేవి కథానాయికగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇది 1990లో విడుదలైంది. ఆ తర్వాత కలెక్షన్ల పరంగా గతంలో ఉన్న రికార్డులను అధిగమించి తెలుగు సినిమా 10 కోట్ల రూపాయలకు పైబడి షేర్ వసూలు చేయగలదని నిరూపించిన చిత్రం 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు. దాంతో చిరంజీవికిచ్చే పారితోషికం రేంజ్ అత్యధికంగా పెరిగిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమకే దిగ్భ్రాంతి కలిగేలా ఆ సంవత్సరం ఆపద్బాంధవుడు చిత్రానికి చిరంజీవి అందుకున్న పారితోషికం 1,25,00,000 రూపాయలు. అంతవరకు హిందీ చిత్రరంగంలో అమితాబ్ బచ్చన్ తీసుకునే పారితోషికం 1 కోటి రూపాయలే అత్యధికమని భావించేవారు. దానికంటే అధికంగా చిరంజీవి అందుకునేసరికి ఆయన యావత్ భారత దృష్టిని ఆకర్షించారు. ప్రసిద్ధ నిర్మాత కెఎస్ రామారావు గారు ఈ సంగతి ప్రస్తావిస్తూ, చిరంజీవి గారు ఒక వ్యక్తి స్థాయి నుంచి మహాశక్తిగా ఎదిగారు. అందుకే ఆయనను మా చిత్రం మరణ మృదంగం నుంచి మెగాస్టార్గా టైటిల్ ఇచ్చి గౌరవిస్తూ వస్తున్నాం.